హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నాకైతే కస్టమర్ వచ్చేసి పంచలు ఇచ్చారండి. ఈ పంచలకి మనం పోగులనేవి రాకుండా అయితే స్టిచ్ చేయమని చెప్పారు. మనం స్టిచ్ చేసే విధానం ఏంటంటే, ఫస్ట్ అయితే ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఇది ఓవర్లాక్ అండి. మనకి లోపలికి మాత్రమే కుట్లు కనబడతాయి కానీ బయటికి మాత్రం మనకి ఎటువంటి కుట్టు అనేది కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. రఫ్ అండ్ టఫ్గా వాడిన ఇది ఎక్కడ మనకి చిరుగు అనేది పడకుండా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మనం లుంగీ పంచిని ఒరిజినల్ ఉందో చూసుకొని దాన్ని తిరగవేసి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఒరిజినల్ సైడ్వే కుట్టు వేసేస్తూ ఉంటారు. సో ఒరిజినల్ సైడ్ కుట్టు అయితే అసలు వేసుకోకూడదు. లోపల సైడ్నే ఈ విధంగా మనం కుట్టు అనేది వేసుకోవాలి. రెండిటిని సమానంగా అయితే పట్టుకొని ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా మనం ఫినిషింగ్ అనేది చేయాలి. ఇవి బయట నుండి వచ్చిన కస్టమర్స్ ఇవి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నీట్గా స్టెప్ బై స్టెప్ అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో నేను చూపిస్తున్న విధంగా క్లాత్ని మనం సమానంగా పట్టుకోవాలి. ఎక్కడైనా మనం కొంచెం లాగినట్టు కానీ చేస్తే ఈ పంచలు అనేవి సాగిపోతాయి. చూసారు కదా, స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం క్లాత్ ఒక 1/2 ఇంచ్ అనేది అయితే మనం ఖచ్చితంగా లోపలికే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ అయితే ఈ విధంగా చేసుకోండి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకుని ఆ నెక్స్ట్ సెకండ్ ఫోల్డింగ్ చేసుకుని దాని పక్కనే ఒక చిన్న స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి. అలా వేసుకుంటూ రావడం వల్ల ఏమవుతుందంటే పంచలు అనేవి నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. కొంతమంది నార్మల్గానే ఫినిషింగ్ ఇచ్చేస్తారు. అలా ఇవ్వడం వల్ల కొన్ని రోజులకి రఫ్ అండ్ టఫ్గా వాడితే అవి చిరిగిపోతాయి. మనం ఈ విధంగా వేసుకున్నామంటే మనం ఎలాంటి బ్లౌజెస్కైనా లుంగీ పంచలకైనా ఓవర్లాక్ అనేది చేసుకుంటేనే మన కస్టమర్ అన్నది హ్యాపీగా ఫీల్ అవుతారు. స్టెప్ బై స్టెప్ ఈ విధంగా మనం స్లోగా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయినా క్లాత్ అనేది మనకి తక్కువైపోతుంది. మనం ఎంత తీసుకోవాలో అంత మాత్రమే తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకుని ఫోల్డింగ్ అయితే చేసుకుని స్టిచ్చింగ్ అనేది పక్కనే వేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది నేను అయితే పూర్తి చేశానండి. సో దీన్ని మనం క్లాత్ని ఒకసారి మొత్తం తీసుకొని బయటికి తీసుకుని రఫ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనం ఎంత స్టిచ్చింగ్ వేసినా ఓవర్లాక్ అనేది మనం కింద కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. మనం ఎందుకంటే కింద ఎగుడు దిగుడు అనేది వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఓవర్లాక్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారంటే పోగులు అనేది ఎక్కడ బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం క్లాత్ని ఒరిజినల్ సైడ్ని ఈ విధంగా పెట్టుకుని క్లాత్ని మన వైపు పెట్టుకుని చూసారా, ఇది మనకి అటు ఇటు ఊగుతుంది కదా, ఆ క్లాత్ని మనం ఒక పక్కకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే లెఫ్ట్ హ్యాండ్ వైపే దాన్ని మనం ఫోల్డింగ్ అనేది చేసుకుని టాప్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. కొంతమంది ఇలా కుట్టేసి కూడా వదిలేస్తారు. అలా కుట్టకుండా మనం అలా వదిలేయకుండా మనం దాన్ని పక్కకి ఫోల్డింగ్ చేసి కుట్టామంటే కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఆ విధంగా దానికి పక్కనే ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం సరిగా స్టిచ్చింగ్ అనేది వేయకపోతే కుట్టు అనేది బయటకు పడిపోతుంది. కుట్టు అనేది బయటకు పడిందంటే మనకి అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ రాదు. మనం క్లాత్ని జరుపుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ వేసుకోవాలో అక్కడే స్టిచ్చింగ్ వేసుకోవాలండి. దానికి పక్కనే మనం వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం స్లోగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం క్లాత్ని ఎక్కువ ఫోల్డింగ్ చేసాం కాబట్టి. సో మనం దీన్ని స్లోగా రఫ్ అనేది లాక్కోవాలి. చివరిన ఖచ్చితంగా రఫ్ లాక్కోకపోతే చెప్పాను కదా, పోగులు అనేవి మనం కట్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తాయి. సో ఇదైతే మనకి బయట లోపల సైడ్కి వెళ్ళిపోతుందండి. ఇక్కడ మనకి క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయితే వచ్చింది. అక్కడ నేనైతే రఫ్ లాగుతున్నానండి. ఎందుకంటే మనం అక్కడ ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. అక్కడ మనం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అయింది కాబట్టి కట్ చేసుకుంటేనే మనం ఫినిషింగ్ అనేది బాగుంటుంది. సో నేనైతే
ఎక్కువ తక్కువ వచ్చిందని క్లాత్ని కట్ చేసుకుంటున్నానండి. మనకి చూడడానికి నీట్గా రావాలి, ఎందుకంటే మనం చాలా ఫోల్డింగ్స్ చేసి కుట్టాం కాబట్టి క్లాత్ అనేది అటు ఇటు కొంచెం ఎక్కువైతే వస్తుంది. మనకి పైన కూడా అదే విధంగా ఎక్కువైతే వస్తుంది. మనం క్లాత్ని సమానంగా పట్టుకొని రఫ్ అయితే తీసుకోవాలండి ఖచ్చితంగా. ఎలాంటి వాటికైనా మనం ఖచ్చితంగా చివరన రఫ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం చాలా స్టిచ్చింగ్స్ అయితే వేసాం కాబట్టి లోపల అవి ఏవి ఓడకుండా రఫ్ లాగేసుకున్నామంటే మనం కుట్టుకున్న దానికి ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. ఇది వచ్చేసి మనకి లోపల సైడ్కి వెళ్ళిపోతుందండి. మనకి బయటకు వచ్చేదైతే చాలా నీట్గా ఉంటుంది, అసలు ఎక్కడ స్టిచ్చింగ్ వేసినట్టే ఉండదు. నేను చూపిస్తున్నాను కదా, చూసారా, జస్ట్ మనకు ఓన్లీ సింగిల్ కుట్ అనేదే కనబడుతుంది. మనకి లోపల సైడ్ అయితే చాలా ఎక్కువ స్టిచ్చెస్ అయితే ఉంటాయి, కానీ బయట మనకి సింగిల్ స్టిచ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ పంచెల్ని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నామంటే కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను, ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Subscribe and share, like, comment.